కలుపుకొని జీవించే ఈ దేశంలో పుట్టి మీరు ముస్లింల మీద విషం కక్కుతున్నారంటే ఇది పక్కా కట్టర్వాది హిందువులు ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఏబి ఆదిత్యనాథ్ కూడా చెప్పని మాటలు మీరు ఒక సెక్యులర్ ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి లాగా చెప్పినారంటే అసలు మీ మనస్తత్వం ఏంది, మీరు ఏందనేది కూడా ప్రజలు చర్చించుకునే పరిస్థితి వచ్చింది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన వ్యాఖ్యలకు ఉపసంహరించుకోవాలా. మీరు ఏదైతే ముస్లింల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినారో దాన్ని మీరు కానీ ఉపసంహరించుకోకపోతే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీ తరఫున ఒక్క వార్డు మెంబర్ కూడా గెలిచే పరిస్థితి ఉండదని చెప్పి కరాఖండిగా నేను చెప్తున్నా. మేమందరం కూడా భారతీయులం, మేమందరం కూడా మా ప్రాణం కన్నా ఎక్కువ ఈ దేశాన్ని ప్రేమిస్తాం. ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో ముస్లింలను నోటికి వచ్చినట్లు తిట్టో తుర్కనా కొడుకులారా మీరు బయటికి వెళ్ళిపోండి, ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, తుర్కనా కొడుకులు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదని సోషల్ మీడియాలో యూట్యూబ్లలో కామెంట్లు పెడుతున్నారు. నిజంగా మీరు మీ అమ్మ అబ్బలకు పుట్టి ఉంటే, నిజంగా మీరు నిజమైన హిందువులు కానీ అయితే సెక్యులర్ అయిన ముస్లింలకు ఈ దేశంలో నుంచి బయటకు పంపించి చూపించండి. ఈ దేశం ఎవరి మీ అమ్మ పసుపు కుంకుమల్లో రాలేదో, ఈ దేశం కోసం మనందరి పెద్దల ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఫ్రీగా స్వాతంత్రం వచ్చిన దేశంలో ప్రభుత్వాలు ఇచ్చే ఫ్రీ అన్నం తింటూ, ఫ్రీ పథకాల లబ్ధి పొందుతూ, జియో సిమ్ ఏదో సిమ్ ఒకటి వేయించుకొని ఫ్రీగా డేటా ఉందని మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. మతోన్మాదం కానీ ముదిరితే ఉగ్రవాదం కిందకు వస్తుంది. నేను అందరూ రాష్ట్రాల్లో ఉన్న అన్ని డీజీపీలకు, అన్ని రాష్ట్రాల హోమ్ మినిస్టర్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ కులస్తుడైనా కానీ ఇతర కులాల గురించి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే మాటలు కానీ మాట్లాడితే అటువంటి యధవకు 7 సంవత్సరాల దాకా బెయిల్ రాకుండా జైల్లో వేసి ఒక చట్టాన్ని తీసుకొని రండి. ఆ రోజు నా దేశం సస్యశ్యామలంగా అవుద్ది. మాట్లాడితే నేను హిందూ, నేను ముస్లిము, నేను దళితుడిని, నేను వాడిని, నేను బీసీని అని చెప్తున్నారు. మేము భారతీయులమని చెప్పడానికి సిగ్గు వస్తుందా మీకు? ఈ దేశంలో పుట్టినారు, ఈ దేశం గాలి పీల్చుకుంటున్నారు, ఈ దేశం తిండి తింటున్నారు, ఈ దేశంలోనే మీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. అయామె ఇండియన్ అని చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు? ప్రతి ఒక్కరు కూడా నేను భారతీయుడని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ దేశంలో వచ్చిన రోజే ఇతర దేశాలు మా జోలికి రారు. కాబట్టి మనం అందరం కూడా కలిసి ఐక్యమత్యంగా అన్నా తమ్ముళ్లాగా జీవిస్తున్నాం. మనకు అంతర్కలహాలు 1,00,000 ఉన్నా కానీ మా దేశానికి పాకిస్తాన్ లాంటి కుక్కలు కానీ వస్తే మా దేశం జోలికి వాళ్లకు ముక్కలుగా నరిగి తాకులకు గద్దలకు వేసేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం. జై హింద్.